గవర్నమెంట్ డబ్బులతో కట్టిన వాటిని గవర్నమెంట్ నాకు నిర్వహించడం చేత కాదని ఇచ్చేయడం వల్ల నష్టపోతారు. మెడికల్ కళాశాలల పీపీపీ దుర్మార్గం అండి. అదే సందర్భంలో ఒక అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ పీపీపీకి ఇస్తామా, ఓకే గుడ్. లేదా ఎయిర్పోర్ట్ పీపీపీకి ఇస్తావా, గుడ్. ఎందుకంటే వాడే కట్టుకుంటాడు. భూసేకరణ మనమే చేస్తాం, కానీ డబ్బులు వాళ్లే కట్టుకుంటారు, దానికి నిర్వహణ వాళ్లే చేసుకుంటారు. అట్లాంటిది వాళ్ళంతట వాళ్ళు కట్టి వాళ్ళు నడిపితే ఓకే. కానీ సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్ వాడు చేస్తే ఎట్లా? అది ఇక్కడ కన్ఫ్యూజన్. కానీ పీపీపీ వల్లే ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించబడతాయి, దానివల్ల అభివృద్ధి జరుగుద్ది. అంటే మన వాళ్ళకి దోచిపెట్టచ్చు. మనకు సంబంధించిన వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే ఇదివరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడికి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. ఇప్పుడు 80 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము అయిపోయింది కదా. వాడు 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 100 కోట్ల కాలేజీ చేతికి వచ్చినట్టు. సింపుల్. అంటే మన వాడిని లబ్ధిదారి చేసాం. అక్కడ పేరుకి ప్రజలకి మంచి చేస్తున్నాం అని చెప్పి మన వాళ్ళకి దోచిపెట్టాం ప్రభుత్వపు సొమ్ముని. అది ఇక్కడ కీ పాయింట్. అంతే. దీనివల్ల విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడాలు పీపీపీ వల్ల ఏ ఉండదు. అంటే నేను చెప్పినట్టు ఇప్పుడు పవర్, సోలార్ పవర్, దాంట్లో పీపీపీ గుడ్ తీసుకో, ప్రభుత్వం చేయలేదు అవి. అట్లాంటి వాటిలో విదేశీ ఫండ్స్ వస్తాయి, నో డౌట్. అవి అలౌ చేయడంలో తప్పలేదు. నేను అంటోంది విద్య, వైద్యం, ఈ రెండు మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అందులో పీపీపీ అనేది ప్రమాదం.